హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిఖితా రెడ్డి మేడం. సో హాయ్ మ్యామ్. నమస్తే. సో ఫస్ట్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మేడం స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉంటే బెటర్ అని కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. సో జాగ్రత్తగా ఉండరు అలాంటి టైంలో. ఎలా ఉంటే బెటర్ అని అంటారు స్లీపింగ్ పొజిషన్ అనేది? స్లీపింగ్ పొజిషన్కి వచ్చేసే కొంది ఫస్ట్ 5 నెలలు అంటే 20 వారాలు పడే వరకు కూడా ఎటు సైడ్ అయినా పడుకోవచ్చు. కుడం వైపు అయినా ఎడం వైపు అయినా నేరుగా కూడా పడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కింద కూర్చోవచ్చు, మెట్లు ఎక్కచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఎప్పుడైతే మీ గైనకాలజిస్ట్ ఆల్రెడీ స్కాన్ చేసి చూసి మాయ అనేది కింద లేదు, మాయ పైకే ఉంది, గర్భసంచి ముఖద్వారం కరెక్ట్ సైజ్కే ఉంది అని ఒకవేళ మీకు చెప్తే గనక మీరు కింద కూర్చొని తినొచ్చు, పద్మాసనం వేసుకొని తినొచ్చు, అండ్ ఇండియన్ టాయిలెట్ వాడచ్చు, మెట్లు ఎక్కచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజెస్ అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. 5వ నెల తర్వాత గర్భసంచి సైజు కూడా పెరగటం వల్ల బ్లడ్ సప్లై అంతా కూడా బేబీకి బెటర్గా అందాలి కాబట్టి ఒక సైడ్కి తిరిగి పడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ప్రిఫరెన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవటం అనమాట. బట్ మిగతా టైము రైట్ సైడ్ పడుకోవటంలో ఇబ్బంది లేదు. నేరుగా పడుకోకూడదు, పొట్ట పైన అస్సలకి పడుకోకూడదు. 5వ నెల తర్వాత కూడా ఒకవేళ మాయ పైకే ఉంది కిందకి లేదు అంటే కనుక హ్యాపీగా కింద కూర్చోవచ్చు. అంటే డెలివరీ టైం వరకు కూడా కింద కూర్చోవచ్చు, మెట్లు ఎక్కచ్చు, రోజు 40 మినిట్స్ వరకు వాకింగ్కి కూడా వెళ్ళచ్చు. వాకింగ్కి వెళ్ళటం వల్ల ఇంకా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు, బెనిఫిట్సే ఎక్కువ. వాకింగ్కి వెళ్ళటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కాళ్ళవాపులు, కాళ్ళలో నీరు చేరటం అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో బీపీ రావటం, ప్రెగ్నెన్సీలో నార్మల్గా నడుము అవి ఇవి పట్టేయటం, ఎందుకంటే ఒకే పొజిషన్లో పడుకోవటం వల్ల. సో ఈ మసిల్స్ స్ట్రెయిన్ ఇవంతా కూడా ఎక్సర్సైజ్ చేయటం వల్ల బెటర్గా ఉంటుంది. గర్భసంచి సైజు పెరిగే కొందికి పడుకోవటానికి, నిద్ర పట్టడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి. సో అవన్నీ కూడా వాకింగ్కి వెళ్ళటం వల్ల బెటర్ అవుతాయి. అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ అంటే బీపీ రావటము ఇవన్నీ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి వాకింగ్కి వెళ్ళటం వల్ల. సో ఇప్పుడు హెవీ ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నారు, ఇది ఒక పెద్ద ట్రెండ్ అయింది కదా మేడం. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అసలు తెలియట్లేదు, అలా చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా బేబీకి? ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ అంటాం కంటే కూడా వాళ్ళు ముందు ఎట్లా ఉండేవాళ్ళు అనేది, ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు స్విమ్మింగ్ చేసే అలవాటు ఉంది, ఆల్రెడీ వాళ్ళు జిమ్కి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు మాయ పైకే ఉంది అండ్ గర్భసంచి ముఖద్వారం కరెక్ట్గానే ఉంది, అలా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళు జిమ్లో ఎక్సర్సైజెస్లో వెయిట్స్ ఏవైతే ఎత్తుతారో అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఎవరైతే అసలు ఫస్ట్ నుంచి ఆ ఎక్సర్సైజ్ అనే ఎక్స్పోజరే లేదో, ఎవరో యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒక వీడియో పెట్టారని చెప్పి అలా కొత్తగా ఏవి ప్రయత్నించకూడదు. ఓకే, సో మనం నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీలో 5వ నెలకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, 7వ నెలలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాక్టర్స్, వాళ్ళ స్కాన్స్ బట్టి అన్ని ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తూ ఉంటాం. అంటే కింద కూర్చోబెడతాము, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేపిస్తూ ఉంటాం వాళ్ళకి నడుము నొప్పులు అవి రాకుండా ఉండటానికి. 9వ నెల పైబడిన వాళ్ళకి గర్భసంచి ముఖద్వారం తెరుచుకోవడానికి కూడా అన్ని రకాల ఎక్సర్సైజెస్ కింద కూర్చోబెట్టి చేయించడం అవన్నీ కూడా చేయిస్తాం. కానీ ఇవన్నీ కూడా అండర్ సూపర్విజన్, అంటే ఒకళ్ళు చెప్పి అవి నేర్చుకొని చేయటం అనేది కరెక్ట్. కానీ ఒక వీడియో చూసి మనది ఏంటి, మన ఓన్గా చేయటం ఒకటి, అండ్ మన బాడీ స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఏమి చేయగలుగుతాము, మన వయసు ఏంటి, మన బేబీ కండిషన్ ఏంటి, అవన్నీ చూసుకోకుండా ఒకళ్ళు చేశారని మనం చేయటం కరెక్ట్ కాదు. ఓకే, సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది ఏ టైంలో ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఏ టైంలో ఫుడ్ తీసుకోవడం కంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది బెటర్గా ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో 8:30కి తిని మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి, మళ్ళీ రాత్రి 10ంటికి అలా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్గా 8:30కి టిఫిన్ అయిపోతే మళ్ళీ 10:30, 11ంటికి మళ్ళీ కొబ్బరి నీళ్ళు, నట్స్ అట్లా తీసుకోవటం, మళ్ళీ 1:30, 2కి లంచ్ తిన్నామా. 4 ఇడ్లీలు తింటేనే తిన్నట్టు కాదు, 2, 2:30 తిన్నా కానీ మళ్ళీ ఒక 3 గంటల తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ అలా తీసుకోవటం. సాయంత్రం 5:30, 6ంటికి ఒక స్నాక్ తింటాము. మళ్ళీ రాత్రి 7:30, 8ంటికల్లా భోజనం అనేది చేసేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డైజెషన్ ఏదైతే ఉందో అది నార్మల్ వాళ్ళతో పోలిస్తే లేట్ అవుతుంది. సో 9ంటికి పడుకొని 11ంటికి నాకు నిద్ర రాలేదు అని అనటం కంటే 7:30, 8ంటికల్లా డిన్నర్ తినేసి నైట్ పడుకోే ముందు ఒక లైట్ స్నాక్ తీసుకోవటము, లేకుంటే ఒక గ్లాస్ పాలు తీసుకోవటం, అలా చేయడం వల్ల నిద్ర అనేది బెటర్గా ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ ఏవైతే గ్యాస్ట్రైటిస్ అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అవన్నీ కూడా బెటర్గా ఉంటాయి.
సో ఇప్పుడు థైరాయిడ్, ఈ బీపీ, షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అలా వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళంతట వాళ్ళు ఓన్‌గా టాబ్లెట్స్ ఏసుకోవచ్చు అంటారా? ఇఫ్ అలా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు ఏసుకోలేదు. డాక్టర్‌ని అడగన్నా యూజ్ చేయడం మంచిదే అంటారా బేబీకి హెల్త్‌కి? ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ యాక్చువల్‌గా. థైరాయిడ్ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా టాబ్లెట్ అనేది ఆపేయకూడదు. వాళ్ళు వాళ్ళ డాక్టర్‌ని కన్సల్ట్ చేసినప్పుడు మేము థైరాయిడ్ టెస్ట్ మళ్ళా రీచెక్ చేసుకొని వాల్యూ అనేది నార్మల్‌గా ఉందా లేదా అని చూసుకొని, వాల్యూ నార్మల్‌గా ఉంటే అదే డోస్ కంటిన్యూ చేయడము. లేదు అంటే నార్మల్‌గా లేకపోతే డోస్ అనేది పెంచుతాం. ప్రెగ్నెంట్ అయ్యామని చెప్పి ఆ టాబ్లెట్ ఆపేయకూడదు. దానివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉంటుందని. థైరాయిడ్ టాబ్లెట్ ఆపేయటం వల్ల బేబీ ఎదుగుదల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మిస్‌క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్స్ 30%. లేదు బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ వాటిలన్నిటికి కూడా థైరాయిడ్ అనేది చాలా అవసరం కాబట్టి దానివల్ల కూడా ఇష్యూస్ ఉంటాయి. సో థైరాయిడ్‌కొచ్చేసే కొందికి ఆ టాబ్లెట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆపకూడదు. అది ఫస్ట్ థింగ్. రెండో క్వెషన్ ఏంటంటే బీపీ, షుగర్. సో బీపీ గాని, షుగర్ గాని ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడే మమ్మల్ని ఫస్ట్ కలవాలి. ఎందుకు అంటే బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్‌లో కూడా 40% మెడికేషన్సే ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్. సో అందువల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు 3 నెలలకి ముందే మేము టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ సేఫ్ టాబ్లెట్స్ మార్చి తర్వాత వాళ్ళని ప్రెగ్నెంట్ అవ్వమంటాము. సో దట్ ఆ పర్టిక్యులర్ మెడిసిన్ వల్ల బేబీ పైన ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి. అంతేగాని టాబ్లెట్ అసలు వేసుకోకుండా ఉండాలి అనేది కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్‌లో లేకపోతే బేబీకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ హార్ట్‌లో హోల్ గాని, బేబీ ఆర్గన్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవటం గాని, మిస్‌క్యారేజెస్ కానీ, ఉమ్ము నీరు చాలా ఎక్కువైపోవటం గాని, ఇవన్నీ కూడా షుగర్ అనేది కంట్రోల్‌లో లేకపోవటం వల్ల వచ్చేది. సో దానికి టాబ్లెట్స్, ఇన్సులిన్ అవన్నీ కూడా ఆ మదర్ ఏజ్ అండ్ ఫ్యాక్టర్స్ బట్టి ఆల్టర్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మదర్‌కి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందనుకుందాం మేడం. సివియర్ హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి. అది బేబీకి వచ్చే అవకాశం ఉంటదా ప్రెగ్నెంట్ టైమ్‌లో? సో అది ఇష్యూ బట్టి ఉంటుంది. ఇప్పుడు మదర్‌కి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందని చెప్పి బేబీకి రాదు. మదర్‌కి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందని చెప్పి బేబీకి రాదు. మదర్‌కి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందని చెప్పి అది బేబీకి రాదు. సో జెనెటిక్‌గా మదర్‌కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనంటే దాని ప్రకారం టెస్ట్‌లున్నాయి. అవి ముందే 4 నెలలో జెనెటిక్ ఇబ్బందులు ఏమైనా బేబీకి ఉండొచ్చా అనేది చెక్ చేసుకుంటాము. అంతేగాని మదర్‌కి షుగర్, థైరాయిడ్, బీపీ ఉన్నాయని చెప్పి బేబీకి వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదండీ! ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.